ఇక నిన్న కేసీఆర్ నిన్న ఇది ట్విట్టర్ ఎక్స్ అనే దాంట్లో వచ్చి మొట్టమొదట చేసినటువంటి ట్వీటు కరెంటు కోతలు నేను మహబూబ్ నగర్లో అన్నం తింటుంటే 2 సార్లు కరెంటు పోయింది అనేటువంటి మాట చెప్తే వెంటనే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి అధికారులు అదంతా అబద్ధము, అసలు మీరున్న ఆ కేసీఆర్ ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడ కరెంటు పోలేదు, ఇదంతా ఆరోపణ అనేటువంటిది వీళ్ళని చేసిరు. సరే అది నిజమా అబద్ధమా, ఆ సందర్భంలో కరెంటు పోయిందా లేదా, వాళ్ళే కావాలని చేసిరా ఎవరు చేసిందా అనేది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలపైన ఈ నేతల బూతులపైన కూడా బాగా చర్చ జరుగుతున్నది. ఒకటి, నేతలు కూడా హద్దులు దాటి బూతులు మాట్లాడుకుంటున్నారు. హద్దులు దాటి ఎక్కడనైనా సరే ఒక స్థాయి హద్దులు ఉంటాయి. ఏది ప్రజా సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించి లేదంటే పబ్లిక్ మీటింగ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఒక చర్చ ఉంటుంది. ఒక స్థాయి వరకు కొంత మాటలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మాట్లాడేటువంటి భాష మరింతగా దిగజారిపోతున్నది. పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు, ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు, ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేటువంటి భాష పైన ఖచ్చితంగా కొంత మేరకు హద్దు అదుపులు ఉండాల్సిందే. భాషకు సంబంధించినటువంటి ఉపయోగించేటువంటి పదజాలం పైన హద్దు అదుపులు ఉండాల్సిందే. కొంత మేరకు అది ఆపకపోతే అది దిగజారిపోయేటువంటి ప్రమాదం ఉంది, చీకొట్టేటువంటి ప్రమాదం ఉంది, ప్రజలంతా కూడా చీకొట్టేటువంటి ప్రమాదం మాత్రం ఉన్నది. ఇక కరెంటు కోతలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతున్నది. సరే ఇది కాంగ్రెసా టీఆర్ఎసా బీజేపీ అనేటువంటిది పక్కన పెడితే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా, కావాలని కాంగ్రెస్ను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే కరువు వల్ల వచ్చినటువంటి ప్రక్రియన ఏదో తెలియదు. కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి కరెంటు కోతలు కొంత మేరకు ఎన్నికల్లో ప్రభావం చూపేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. ఒకవైపు కరువు, కరెంటు కోతలు, భూగర్భ జలాలు నిండిపోవడము, భూగర్భ జలాలు లేకుండా పోవడము, ఉన్నప్పుడు భూగర్భ జలాలు ఉన్నప్పుడు కొంత మోటార్లో ఇది పెట్టుకుంటే వ్యవసాయదారులకు ఎండాకాలం కావడంతో విపరీతమైనటువంటి కరెంటు డిమాండ్ పెరిగింది. కరువు ఉండడం కూడా దానికి ఇంకొక కారణము. ఈ పెరిగినటువంటి ఎండవేడిని తట్టుకోలేక కరెంటుకు సంబంధించినటువంటిది ప్రతిదీ అవసరమే. నగరాల్లో గ్రామాల్లో కూడా ఇవాళ కరెంటు లేకుండా వ్యాపారం చేయలేటువంటి కిరాణా షాపులో కూడా ఆఖరికి ఏదన్నా కూల్ డ్రింక్ అమ్ముకోవాలంటే ఏదన్నా దాచిపెట్టాలంటే ఫ్రిడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం వచ్చేసింది. అంటే ప్రతిదానికి కరెంటుతో ముడిపడి ఉన్నది. కరెంటు లేకపోతే ఆ వ్యాపారాలు దెబ్బతినేటువంటి పరిస్థితికి ఏర్పడతాయి. కాబట్టి కరెంటు కోతలు అనేటువంటివి ఈ ఎన్నికల్లో కొంతమేర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వాటిని సరిదిద్ది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సహజంగా కరెంటు కోతలను ఎక్కువైతే చూపుతుంది. మేము ఉన్నప్పుడు కరెంటు కోతలు రాలేదు, సరే వాళ్ళు ఉన్నప్పుడు అదృష్టం కొద్ది వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ అవసరం రాలేదు అనేటువంటిది చర్చ జరిగి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి దీంట్లో ఏ తప్పు లేకపోయినా, వాళ్ళ పాపం లేకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ ఆ బరువును మోయాల్సి వస్తున్నది. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. కరువు అనేటువంటిది వాళ్ళు కావాలని తెచ్చుకోకపోయినా, కరువు అనేటువంటి సహజమైనటువంటి ప్రకృతి విపత్తు అయినా, రేవంత్ రెడ్డి చేసేది ఏం లేకపోయినా సరే కొంత మేరకు ఆ కరెంటును ఇటు అటు మార్చుకొని కానీ ఇంకొకటి చేసి కానీ ఎక్కడ అవసరాలు ఉన్నటువంటి దానిపైన కానీ అధికారులంతా కూడా కలిసి ఎక్కడ ఇబ్బంది రాకుండా చేయడం కోసం ఎట్లా దాన్ని పరిరక్షించుకుంటారు అనేటువంటి విషయము చెప్పకపోతే, ఎందుకంటే నెత్తిన నిప్పులు 5 జిల్లాల్లో 45 డిగ్రీలకు సంబంధించినటువంటి వేడి, 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం అనేటువంటిది కూడా చాలా మేరకు ప్రభావం చూపేటువంటి అంశం మాత్రం స్పష్టంగా కనబడుతున్నది దానికి సంబంధించినటువంటి దాంట్లో. లేకపోతే ఇది కరెంటు కోతలు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి, ఇగో శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు కోత అవాస్తవము, కేసీఆర్ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం, అబద్ధాలతో ప్రజల దృష్టిని మళ్లించే యత్నం, అసత్య ప్రచారం చట్ట ప్రకారం ఎదుర్కొంటాం డిప్యూటీ సీఎం. దీనికి సంబంధించినటువంటి అంశంలో మరి కరెంటు కోతలు ఎట్లా చేస్తారో చూడాలి.